భయం వేసి మధ్యలో 2 టాబ్లెట్స్ వేసుకున్నాను చికెన్ తినకముందు, నాకు ఎక్కడ వచ్చేస్తుంది అని చెప్పి. నాకు ఈ 2.5 years నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. సెప్టెంబర్ 2024 నుంచి నేను డైలీ మార్నింగ్ బ్రష్ చేయగానే టాబ్లెట్తో మొదలెట్టేదాన్ని నా డే. నిజం చెప్పాలంటే డిసెంబర్ లాస్ట్ వీక్ అనుకుంటా, ఇక్కడ నేను ప్రేయర్లో అక్క ప్రేయర్ చేస్తుంటే మీకు పెయిన్స్ ఎక్కడున్నాయో హ్యాండ్ వేసుకోండి, నేను ప్రేయర్ చేస్తానని చెప్పింది అక్క. ప్రేయర్ చేసుకున్నా, అక్క ప్రేయర్ చేసింది. ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ మండికి ఎలా తిన్నానో నాకే తెలియదు. నాకు ఫుడ్ అంటే ఇష్టం. ఫుడ్ అన్ని ఐటమ్స్, ఫిష్, ప్రాన్స్ అన్నీ తినేసాను మొత్తం. నా పని అయిపోయింది, టాబ్లెట్ వేసుకోలేమో అనుకున్నాను. బట్ ఆ వీక్ నిజంగానే పెయిన్ వస్తుందని చూస్తున్నాను. అంటే నాకు వస్తుంది కదా ఇప్పుడు, లైక్ ఇంకా అలా చూస్తున్నాను. బట్ పెయిన్ అయితే రాలేదు. అక్క అంది నెక్స్ట్ వీక్ వచ్చి చెప్పమంది కదా అక్క. ఇప్పుడు చెప్తే వద్దులే ఇంకో వీక్ చూసి చెప్దాం మళ్ళీ అని చెప్పి అన్నా. అంటే నమ్మాను, విశ్వసించాను. బట్ నెక్స్ట్ వీక్ చూసి చెప్దాంలే అనుకున్నా. నెక్స్ట్ వీక్ కూడా పెయిన్ రాలేదు. నేను అప్పటి నుంచి నెక్స్ట్ డే నుంచి నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు. నెక్స్ట్ ఆఫ్టర్ సంక్రాంతి సెలవులు అని చెప్పి ఇంటికి వెళ్ళాను, తింటూనే ఉన్నాను అప్పటి నుంచి. ఇప్పుడు 3 months అవుతుంది. నిజం చెప్తున్నాను, నాకు భయం వేసి మధ్యలో 2 టాబ్లెట్స్ వేసుకున్నాను చికెన్ తినకముందు, నాకు ఎక్కడ వచ్చేస్తుంది అని చెప్పి. బట్ పెయిన్ వచ్చి అయితే నా టానిక్స్ ఏవైతే టాబ్లెట్స్ ఉన్నాయో అన్ని ర్యాక్లో అలాగే ఉన్నాయి. ఏది ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. దేవుడు నా పట్ల అంత గొప్ప కార్యం చేశాడు. నా కోసం ప్రేయర్ చేసిన అక్కకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేవుడు చాలా గొప్ప మిరాకిల్ చేశాడు. దేవుడికి స్తోత్రం.